రైతులు మేము వ్యవసాయం చేయమంటారా? వీళ్ళు 150 కోట్ల మంది జనం ఏం తిని బతకాలి? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో పాలకులు అర్థమైతే లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే 2 మంత్రులు సమీక్ష చేస్తూ ఉన్నారు. అంత బాగానే ఉంది అది ఇదని. ఈయన గుంటలేడని ఆయన గుంటలేడని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కారణాలు వెతుకోవడం కాదు, ఒకటే రైతులు కోరుకునేది. మాకు అవన్నీ తెలియదు. గుడ్డోనికి కావాలి 2 కళ్ళు, రైతుకు కావాలి దిగుమతి, తక్షణమే దిగుమతి కావాలి. రైతుల పక్ష ఇంత నిర్లక్ష్యాన్ని వ్యవహరించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే సరి అయినటువంటి వ్యవస్థ రావాలి ఇక్కడ. తక్షణమే దిగుమతి మొత్తం కూడా 6 రోజుల నుంచి ట్రాక్టర్లో ఉండేటువంటి మొక్కలన్నీ కూడా దిగుమతి చేయాలి. రైతులు చాలా ఈరోజు ఈ స్థితికి వచ్చిందంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎవరు చెప్పుకోవాలంటే కూడా ఎవరు ఇక్కడ సమాధానం చెప్పే పరిస్థితి లేరు. ఎవరు చెప్పాలి మేము ఈ బాధ? ఇక్కడ పిఎస్సీ చైర్మన్ చెప్తే అమాలీలు వస్తలేదని చెప్తాడు. మిల్ ఆయన అడిగితే ఆయన సమాధానం చెప్పాడు. ఎస్ఐ గారు చెప్తుండే లారీలు వస్తున్నాయని చెప్తుండు. లారీలది కాదు సమస్య, అది దానిలో జాగుండే దానిలో దింపచ్చు, దింపే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం అలా జాగుండే దింపే అంటే ఏందో ఇది అంత అర్థమైతే లేదు. ఎవరిని బిడ్డ అంటే ఎక్కి పడేసిన పరిస్థితి రైతు పరిస్థితి. ఇంత రైతులకి ఇంత నిర్లక్ష్యమా పాలకులకు? యూరియా దొరకక ఇబ్బంది, పండించిన తర్వాత కొనుగోలు అమ్ముకోవడానికి ఇబ్బంది. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా అంటే ఇండైరెక్ట్గా తక్కువ ధరకు అమ్ముకోపోయి ఇక మేము కొనం అనే పద్ధతి చెప్తా ఉన్నారు. అదేనే చెప్తే బాగుండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము కొనమే, మీరు ఎవరు రైతులు మా దగ్గర రాకుండా అంటే ఇవన్నీ తిప్పలా వాడు పడతాడు, ఎంతో ఒకడికి అమ్ముకుంటారు. రైతులు ఇంత కష్టపడి పండించినటువంటి దానికి మద్దతు ధర ప్రకటించి మద్దతు ధర కొనుగోలు చేయకపోతే ఎందుకు మరి ఈ వ్యవస్థ ఎందుకు? కాబట్టి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.